పెద్ద ఉసిరికాయ ఒక అమృత ఫలం. ఈ ఉసిరికాయతో విభిన్నంగా ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇన్స్టంటేనియస్గా చిన్న పెద్ద అబ్బో నల్లపచ్చడా మేం తినం అనకుండా కంటికి ఇంపుగా ఇంగువ తాళింపుల గుమాళింపులతో ఆరోగ్యం కదా ముందుగా ఒక ముద్దలో వేసుకుని తిందాం అనుకున్న వారు కూడా ఒకటోసారి రెండోసారి ముచ్చటగా మూడోసారి కూడా చివరంట ఇదే తినేసేలాగా ఈరోజు పచ్చడి చేశానండి. ఒక అరకేజీ ఉసిరికాయలను మచ్చలు లేనివి తీసుకుని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ముందుగా రెడీ చేసుకున్నానండి. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేడి చేసుకుని అందులో ముందుగా 2 టీ స్పూన్స్ మెంతులు, 2 టీ స్పూన్స్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మెంతులు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే మాడకుండా వేయించుకుని 10 ఎండుమిర్చి 5 లేక 6 పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు వేయించానండి. ఈ స్టేజ్లోనే కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలయబెట్టి 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడ ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నానండి. ఉసిరి ముక్కలు పచ్చిపోయి మెత్తపడేదాకా సుమారు 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే కలయబెట్టాను. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో బరకగా గ్రైండ్ చేశాను. ముందు ఉసిరి ముక్కలు వేయించుకున్న ప్యాన్లోనే 4 టేబుల్ స్పూన్స్ నూనె వేడి చేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చితో పోపు వేయించుకుని చివర్లో కరివేపాకేసి 1/2 టీ స్పూన్ ఇంగు వేసి గ్రైండ్ చేసుకున్న ఉసిరి ముద్దను ఇందులో వేసేసి 1 నిమిషం కలయబెడితే పచ్చడి రెడీ. ఈ పోపుకి కాస్త నూనె ఎక్కువే పడుతుందండి. దాంతోనే పచ్చడికి కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ పచ్చడిని బయట పెడితే 5-6 రోజులు, ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను సమం చేసే గుణాలున్న ఈ ఉసిరి పచ్చడిని మీరు ట్రై చేస్తారు కదా.